ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదా? ఇప్పటి వరకు కవితను చూసేందుకు కేసీఆర్ వెళ్ళకపోవడానికి కారణాలేంటి? పార్టీ తరఫున లీగల్ టీంతో కేసు డీల్ చేస్తున్న గులాబీ బాస్ ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? స్వయంగా వెళ్లి కలిస్తే ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తుందని భావిస్తున్నారా? కవిత విషయంలో కేసీఆర్ మౌనం ఇంకెన్నాళ్ళు? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి 2 నెలలకు పైగా కవిత జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో బయటకు వచ్చింది. తొలుత సీబీఐ విచారణ చేసింది. ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులోనే 2022లో అమిత్ అరోరాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత పేరును అమిత్ అరోరా రిపోర్ట్లో సీబీఐ తొలిసారి ప్రస్తావించింది. 2022 డిసెంబర్లోని సీబీఐ కవితను ఆమె నివాసంలోనే విచారణ చేసింది. ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చి కవితను విచారణ చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి వచ్చి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కవిత అరెస్టును ఖండిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత ఈ అంశంలో బీఆర్ఎస్ సైలెంట్ అయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో గులాబీ నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. కవిత అరెస్టుకు ముందు జాగృతి కమిటీలను రద్దు చేయడంతో జాగృతి కార్యకర్తలు కూడా సైలెంట్ అయ్యారు. ఇక తీహార్ జైలుకు ఆమె తల్లి, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రమే వెళ్లి కలిశారు. ఎమ్మెల్సీ కవిత దాదాపు 2 నెలలుగా జైల్లో ఉన్నా కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదనే చర్చ జరుగుతోంది. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీకి లీగల్ టీంను పంపి కేసును మానిటరింగ్ చేశారు కేసీఆర్. అరెస్టు తర్వాత కేసీఆర్ 1-2 సందర్భాల్లో మాత్రమే స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని కేసీఆర్ విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్కు నోటీసులు ఇవ్వడంతో పాటు బీజేపీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతో మోదీ తనపై కక్ష పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని బీజేపీ టార్గెట్గా కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఇక కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ అయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కవితకు నోటీసులు ఇస్తే హడావుడి చేసిన నేతలిప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటుగా పార్టీ నుంచి వలసలు గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంటే గులాబీ నేతలు మాత్రం అటువైపు వెళ్లలేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లి కవితను కలిసి వచ్చారు. ఇక కవిత విషయంలో కేసీఆర్ అంటీ ముట్టనట్టుగా ఉండడంపై గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన కుమార్తె జైల్లో ఉంటేనే పట్టించుకోకపోతే పార్టీలో తమ పరిస్థితి ఏంటని నేతలు, కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో తమకు కష్టమొస్తే ఎవరు పట్టించుకుంటారనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను కలిస్తే విపక్ష రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని భావించి ఇప్పటి వరకు కేసీఆర్ వెళ్లకపోయినా సొంత పార్టీలో మాత్రం ఇది చర్చకు దారితీసింది. కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కవితను కలవకపోవడంతో ఆయన మౌనంపై పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైనా గులాబీ బాస్ కవితను పట్టించుకుంటారా?